చిన్నదాని సూపులోన సోపు ఉందిరో సోపు మీద కాలేసి సిప్పయిందిరో నా బుజ్జి 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 గుండెరో పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో సెంటు తాకి నా మనసే అంటుకుందిరో అది బగ్గు 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 మండుతుందిరో ఓ పిల్ల ఈ బుగ్గే రసగుల్లా అబ్బా ఈ బల్ల లేపట ఎలా కిల్లా కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టరో కాకి చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టరో లాఠీ పట్టావంటే అబ్బో బ్లాక్ బస్టరో నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ సూపర్ స్టార్ మహిళ పోటీలకి స్వాగతం. జిల్లాల వారీగా జరుగుతున్నటువంటి ఈ పోటీల్లో ఈ రోజు ప్రకాశం జిల్లా వాళ్ళు వచ్చారు. వెల్కమ్. ఒకటి కాదు రెండు కాదు 21 సంవత్సరాల నుంచి మిమ్మల్ని సీరియల్స్ తో గేమ్ షోలతో సినిమాలతో 24 గంటల పాటు ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఈటీవీ యానివర్సరీ సందర్భంగా ఈటీవీని ఎంతగానో ప్రేమించే మీకు మాకు మనందరికీ శుభాకాంక్షలు అభినందనలు. అలాగే ఇంకా ఈటీవీ నుంచి చాలా 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 ఛానల్స్ రావాలని మనల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈటీవీ అండ్ ఈటీవీ యాజమాన్యం వారికి. సో 21 సంవత్సరాల క్రితం మీరు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు మీరు? 21 years బ్యాక్ ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. మీకు గుర్తుందా? ఈటీవీ స్టార్ట్ అయ్యింది, అందులో ప్రోగ్రామ్స్ వచ్చే ముందు వచ్చేది ఈ ఉషా కిరణాలు, గుర్తున్నాయా మీకు? గుర్తున్నాయి. చాలా సీరియల్స్ వచ్చేవి. అలాగే అప్పుడప్పుడే స్టార్ట్ అయినటువంటి యాంకరింగ్, మేము ప్రియరాగాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసేవాళ్ళము. కోకోకోలా హంగామా లాంటి షోస్ కండక్ట్ చేసేవాళ్ళం. ఇంకా చాలా ఫిల్మ్ బేస్డ్ షోస్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు ప్రేక్షకులకి ఏంటంటే తెలుగు కార్యక్రమాలు అంటే ఏదైనా ఎప్పుడైనా వచ్చేటువంటి చిత్రలహరిలో కొన్ని పాటలో లేకపోతే ఎప్పుడైనా వచ్చేటువంటి సినిమాలో తప్ప ఇంత ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ రాలేదు. ఒక్కసారిగా వచ్చి విజృంభించింది ఈటీవీ. సో మీరు మీ పేరు మీ పరిచయం. హాయ్ సుమా, నా పేరు నళిని. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి వస్తున్నాను. నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఓకే. ఈటీవీ రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటారు? వాచ్ చేస్తాను. మీకు ఏ షోస్ అంటే ఇష్టం ఈటీవీలో? మన స్టార్ మహిళ అంటే చాలా ఇష్టం. క్యాష్ ప్రోగ్రామ్ అంటే చాలా చాలా ఇష్టం. అయ్యో క్యాష్ అయిపోయిన జీన్స్ వస్తుందిగా ఇప్పుడు. అంటే ఇష్టం కదా, అది కూడా ఇష్టం కదా. అయిపోయింది మర్చిపోలేం కదా మేము. ఇన్ఫాక్ట్ నాకు కూడా క్యాష్ అంటే చాలా ఇష్టం. నేను క్యాష్ మిస్ అవుతున్నానబ్బా, మిస్ అవుతున్నా. వీటన్నిటికంటే కూడా మీరంటే ఇంకా చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆదిలక్ష్మి. హాయ్. హాయ్. మీకు కూడా ఈటీవీ 21st యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మన కోసమే కదా ఈ ఎంటర్టైన్మెంట్ అంతా. అవునండి. ఈ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ప్రేక్షకులు లేరు, చేసే మేము లేము. సో ఇరువైపులా ఉండాలన్నమాట. మరి మన ఇద్దరికి కూడాను ఇంత ఎంటర్టైన్మెంట్ ని అందిస్తోంది ఈటీవీ. నా పేరు ఆదిలక్ష్మి, మా హస్బెండ్ పేరు నాగరాజు, మా బాబు చక్షిత్. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వస్తున్నాను. నేను లోకల్ న్యూస్ ఛానల్లో న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. సో మీకే ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం ఈటీవీలో? నాకు స్టార్ మహిళ అంటే చాలా ఇష్టం. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే పిచ్చి మా ఫ్యామిలీ. ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే ఎక్కువ ఇష్టమా? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అన్న కూడా రెండు. ఇంటిల్లిపాదికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఒక షోని కల్పించింది ఈటీవీ, అదే జబర్దస్త్. ఓకే. కిరణ్మయి. హాయ్. హాయ్. మీ గురించి చెప్పండి. నా పేరు కిరణ్మయి. నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. సో ఈటీవీలో మీరు సీరియల్స్ వాచ్ చేస్తారా? సీరియల్స్ కన్నా గేమ్ షోస్ ఎక్కువ యూస్ గేమ్ షోస్ ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు. ఓకే. మీది క్యాష్ చూసాను, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా. వావ్, 200 ఎపిసోడ్లు మొత్తం చూసాను. అండ్ ఇప్పుడు జీన్స్ చూస్తున్నాను. ఓకే. హారిక. హాయ్. హాయ్ సుమా, నా నేమ్ హారిక. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నుంచి వస్తున్నాను. మీ స్టార్ మహిళ అన్న ఎక్స్ట్రా జబర్దస్త్ అన్న చాలా బాగుంటుంది. ఓకే. సో ఈటీవీ 21st యానివర్సరీ సందర్భంగా మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, ప్రిలిమినరీ ఎపిసోడ్స్ బాగా ఆడినట్టయితే విన్నర్ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తారు. రన్నర్ అంటే నెక్స్ట్ లీడ్ లో ఉండే వాళ్ళకి కూడా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో బాగా ఆడండి. మీ జిల్లాల్ని రిప్రజెంట్ చేస్తూ పోటా పోటీగా సూపర్ స్టార్ మహిళ షీల్డ్ కోసం అండ్ 3 లక్షల కోసం ప్రయత్నించండి. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ రాస్క సాంబా.
ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక ఒరిజినల్ డైలాగ్ ని తీసుకొని దాన్ని మార్చేసి మీకు స్పూఫ్ వినిపిస్తాం. మీరు ఆ తర్వాత మేము అడిగేటువంటి క్వశ్చన్స్ కి బజర్ నొక్కి సమాధానం చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్లు, లేకపోతే ఆ క్వశ్చన్ నెక్స్ట్ వాళ్ళకి పాస్ అయిపోతుంది. వాళ్ళు చెప్తే వాళ్ళకి 10 పాయింట్లు ఇచ్చేస్తాం. ఓకే, రెడీయా? పోనీ మీ ఇంట్లో చూసుకుందామా? వంట పేరు నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, నీ కిచెన్ అయినా సరే, హాల్ అయినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, మంటతో కాదురా, కంటి చూపుతో వంట చేస్తా. డైలాగ్ విన్నారు కదా, ఇప్పుడు ఒరిజినల్ డైలాగ్ గుర్తు చేసుకోండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నా. ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? కిరణ్మయి. నరసింహానాయుడు. నరసింహనాయుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో కాకుండా ప్రెసెంట్ గా స్టోరీలో బాలకృష్ణ ప్రొఫెషన్ ఏంటి? కిరణ్మయి. డాన్స్ మాస్టర్. డాన్స్ మాస్టర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. పోనీ నీ ఊరు నడిబొడ్డులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. ఈ డైలాగ్ ఇప్పుడు ఎవరు చెప్పబోతున్నారంటే ముందుగా కిరణ్మయి. పోనీ ఊరి నడిబొడ్డులో చూసుకుందామా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపుకుందాం. కమాన్ రారా. థ్యాంక్ యూ కిరణ్మయి, వెళ్ళండి. ఈ డైలాగ్ లో కిరణ్మయి విజృంభించింది చూసారు కదా. ఇప్పుడు హారిక. పోనీ మీ ఊరు నడిబొడ్డులో చూసుకుందామా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, కంటి చూపుతా కాదురా, చీర కొంగుతా చంపేస్తా. చీర కొంగుతో ఇది కొత్త వెరైటీ చంపడం బాగుంది. సో ఒక డైలాగ్ అయిపోయింది. సెకండ్ స్పూఫ్ డైలాగ్. ఏమంటివి ఏ ఛానల్ చూడాలి అంటివా? ఎంత మాట. తెలుగు ఛానల్ కోసం ప్రేక్షకులు అలమటిస్తున్న రోజుల్లో ప్రేక్షకులకి 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ని అందించింది ఏ ఛానల్? ఈటీవీ. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న తారతమ్యం లేకుండా అందరినీ 24 గంటల పాటు అలరించింది ఏ ఛానల్? ఈటీవీ. పిచ్చి కార్యక్రమాలు చూడటంతో ఎప్పుడో అప్రతిష్ట మూట కట్టుకున్న నువ్వు నేడు ఏ ఛానల్ చూడాలి అని నన్ను అడుగుటయా? ఎంత వివేకం, ఎంత అజ్ఞానం, ఎంత కుసంస్కారం. నాటి నుంచి 21 సంవత్సరాల వరకు సీరియల్స్ అని, గేమ్ షోస్ అని, కామెడీ షోస్ అని, సినిమాలని మనల్ని అలరించింది ఈటీవీ. మొక్కులు పొందే ఎన్నో సీరియల్స్, దిక్కులు నేలేటువంటి ఎన్నో గేమ్ షోస్, ఎంతో మందికి మనుగడనిచ్చేటువంటి ఈటీవీని జయ హో ఈటీవీ అని సింహాసనం మీద కూర్చుండబెట్టదా? భారతీయ భాషలన్నిటిలోనూ కొలువు తీరినటువంటి ఈటీవీ సర్వదా సతదా కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతంగా అంతము చేసి ప్రేక్షకులని దగ్గర చేసినది. ఎనీ డౌట్? విన్నారు కదా డైలాగు. ఇప్పుడు మీ ప్రశ్న, ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? హారిక బజర్ నొక్కింది. బజర్ నొక్కి నేను ఐడెంటిఫై చేసేంత వరకు బయటకి ఎవరు ఆన్సర్లు చెప్పొద్దు. చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ ఒరిజినల్ డైలాగ్ ని ఎన్టీఆర్ ఎక్కడ చెప్పాడు? చెప్పండి. యముడి ముందు చెప్పారు, యమలోకంలో. యమలోకంలో యముడి ముందు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుటయా?
ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అధముడు ఉన్న కించ భావాన్ని కూకటి వేళ్లతో సైతం పెకలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కునలేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హర్షించ విధముగా సింహాసనం అధిష్ఠించదా. వర్ణమణిమయ రత్న ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ గౌరవమున సర్వదా శతధ సహస్రద పాప పంకిలమైన కోళ్ళ మాత్ర జాతి కూపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించరా. సుమా, మీరు ఈటీవీ ఆ డైలాగ్ ఈటీవీ 21 యానివర్సరీ గురించి బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఏమంటివి ఏ ఛానల్ చూడాలి అంటివా? ఎంత మాట. తెలుగు ఛానల్ కోసం ప్రేక్షకులు అలమటిస్తున్న రోజుల్లో ప్రేక్షకులకి 24 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ ని అందించింది ఏ ఛానల్? ఈటీవీ. నాటి నుంచి 21 సంవత్సరాల వరకు సీరియల్స్ అని, గేమ్ షోస్ అని, కామెడీ షోస్ అని, సినిమాలని మనల్ని అలరించింది ఈటీవీ. మొక్కులు పొందే ఎన్నో సీరియల్స్, దిక్కులు నేలేటువంటి ఎన్నో గేమ్ షోస్, ఎంతో మందికి మనుగడనిచ్చేటువంటి ఈటీవీని జయ హో ఈటీవీ అని సింహాసనం మీద కూర్చుండబెట్టదా? ఎనీ డౌట్? నిజంగానే మాకెంతో మందికి మనుగడనిస్తోంది ఈటీవీ, ఎంతో మందిని పోషిస్తోంది, ఎన్నో అవకాశాలు ఇస్తోంది, మీకెన్నో అవకాశాలు ఇస్తుంది, ఎంతో మంది కడుపు నింపుతోంది, మమ్మల్ని ఎంటర్టైన్ కూడా చేస్తుంది. ఎస్. సో ఈ డైలాగ్ కూడా పూర్తయిపోయింది. మన నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్ ఏంటో విందాం. మామిడికాయలో ఉండే టెంక మీద ఒట్టేసి చెప్తున్నాను, మళ్ళీ మామిడికాయ వైపు గాని తోట వైపు గాని వచ్చావనుకో మీ ట్యాప్ లో వచ్చేది వాటర్ కాదు, మామిడికాయ సోనా. గుర్తించుకో. ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? కిరణ్మయి. కృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్. కృష్ణ సినిమాలో రవితేజ త్రిషని ఏ నదిలో చూశాడు? కిరణ్మయి. కృష్ణానది. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇంద్రకీలాద్రి పైన ఉండే ఆ అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, ఈసారి నా జోలికి గాని నా ఫ్యామిలీ జోలికి గాని వస్తే కృష్ణానదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తించుకో. కిరణ్ భాయ్. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా జోలికి కానీ నా ఒంగోలు జోలికి కానీ వస్తే అందరికి చెప్తున్నాను, అన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళకి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, కృష్ణానదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. చంపేస్తావా వాళ్ళని? దేవుడా. ఓకే హారిక చెప్పు. ఇంద్రకీలాద్రిలో ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను, నా జోలికి గాని నా ఫ్యామిలీ జోలికి గాని ఎవరైనా వస్తే కృష్ణానదిలో పారేది నీరు కాదు, మీ నెత్తురు. బట్టి హారిక. ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, నా జోలికి గాని నా ఫ్యామిలీ జోలికి గాని వచ్చారు కృష్ణా నదిలో పారేది నెత్తురు కాదు, నీరు. సుమా గారి మీద ఒట్టేసి చెబుతున్నా, సూపర్ స్టార్ మహిళ షీల్డ్ మీద గాని సూపర్ స్టార్ మహిళ మీద గాని ఏ జిల్లాల వారైనా పోటీ పడితే ఆ షీల్డ్ పట్టుకొని పరిగెత్తుతారు. ఓకే, సో ఈ డైలాగ్ ని వాళ్ళు స్పూఫులు చేసేసారు. బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు కోళ్లను కోసుకొని తినేస్తున్నారు. చికెన్ ఫ్రై అని, చికెన్ 65 అని, నువ్వేమో నాటుకోడి చికెన్ అని తింటున్నావు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి కోట్ల కోళ్లని మీరు కోసుకొని తింటూ ఉంటే అది పెద్ద మ్యాటర్ కాదు. ఒక్క రోజు ఒక్క కోడి గుడ్డు పెట్టకపోతే గొడవ చేస్తారా? అన్ని న్యూస్ ఛానల్స్ లోనూ వేసేస్తారా? ఏ నీవేనా ప్రాణాలు? కోడివి కాదా అన్నన్నా? ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? కిరణ్మయి. జూనియర్ ఎన్టీఆర్. రాంగ్ ఆన్సర్. పాస్ ఇట్ టు హారిక. సిద్ధార్థ్. నో, రాంగ్ ఆన్సర్. ఆదిలక్ష్మి. రవితేజ. కాదు, రవితేజ కూడా కాదు. మీకు కూడా ఛాన్స్ పోయింది. ఇక హారికకే ఛాన్స్ ఉంది. హారిక. బాలకృష్ణ కూడా కాదు, సారీ. కరెక్ట్ ఆన్సర్ మహేష్ బాబు. సినిమా. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఈ సినిమాలో మహేష్ బాబు ఈ ఒరిజినల్ డైలాగ్ ని ఎవరితో అన్నాడు? కిరణ్ మై. ఇలియానాతో. ఇలియానా అంటే మీరు పోకిరి సినిమా అనుకుంటున్నారు. కాదు, రాంగ్. హారిక. భూమిక. భూమిక అంటే ఒక్కడు అనుకుంటున్నారు. రాంగ్. కాదు,
ఆదిలక్ష్మి. ఇలియానా. అమ్మ అనిందిగా ఎక్కడ పెట్టారు? టైమ్ అప్. పేరు చెప్పండి. టైమ్ అప్. హారిక. కాజోల్. కాజల్. సినిమా బిజినెస్ మ్యాన్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ భూమి మీద 600 కోట్ల మంది మనుషులు ఉన్నారు. అందులో సగం మంది ప్రతిరోజు సముద్రంలో చేపలు పట్టుకుని తినేస్తారు. ఉడక పెట్టుకొని, వేపుకొని, ఎండ పెట్టుకొని, పులుసు అంటారు, ఫ్రై అంటారు. నువ్వేమంటున్నా ఫిష్ అంటున్నావు. ఎన్నో వేల సంవత్సరాలుగా ఇన్ని కోట్ల చేపలను మీరు చంపుకొని తినేస్తే అది పెద్ద మ్యాటరే కాదు. ఎప్పుడన్నా ఒక చేప గాని ఒక మనిషిని గాని మింగేస్తే గొడవ చేస్తారు కదా. ఒక చిన్న షార్క్ పిల్ల ఎవరన్నా బీచ్లో కొద్ది కొరికితే చాలు, ప్రపంచంలో ఉన్న న్యూస్ ఛానల్స్లో అన్నిట్లో వేసేస్తారు. జాసు 1, 2, 3 సినిమాలు తీసేస్తారా మీరు? మీ నా ప్రాణాలు వాటి కాదా? సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఓకే, ఫస్ట్ హారిక నళినికి ఫేస్ చూడు. వారేవా ఏమి ఫేస్. అది 4 మొహాలు. ABCD ఎవరో చెప్పండి. బి ప్రభాస్. ఓకే, ఏ ఎవరు చూడండి బాగా, ప్రేక్షకులు మీరు కూడా చూడండి. ఏ ఎవరో. డి అల్లు అర్జున్. డి అల్లు అర్జున్. ఓకే. సి పవన్ కళ్యాణ్. సి పవన్ కళ్యాణ్. ఓకే, ఇంకా ఏ శర్వానంద్. ఫైనల్. ఓకే, ఏ శర్వానంద్, బి ప్రభాస్, సి పవన్ కళ్యాణ్, డి అల్లు అర్జున్. మనం బి నుంచి మొదలెడదాం. బి ప్రభాస్ కరెక్టా? మీరు కరెక్ట్. చూద్దాం. ఓకే, ప్రభాస్ కరెక్ట్. మరి సి పవన్ కళ్యాణ్ కరెక్టా? కరెక్ట్. చూద్దాం. కరెక్ట్, పవన్ కళ్యాణ్. డి అల్లు అర్జున్ అంట. డి అల్లు అర్జునేనా? అది కొంచెం డౌట్స్. మరి ఎవరు అనుకుంటున్నారు? నితిన్ అనుకుంటున్నాను. నితిన్ కదా? నితిన్. ప్రేక్షకులకి నాకు ఎందుకో నితిన్ అనిపిస్తోంది. చూద్దాం. నితిన్. సో ఇది రాంగ్ హారిక. ఇంకొకటి మిగిలింది. ఏ శర్వానంద్ అన్నారు. అది రాంగ్. శర్వానంద్ కాదు. సిద్ధార్థ్. చూద్దాం. రెండు కరెక్ట్ చెప్పారు. 20 పాయింట్లు. కిరణ్ మయి, ఇప్పుడు మీకు వారేవా ఏమి ఫేస్ చూడండి. ఎవరో కొత్త హీరోయిన్ ని మనం ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఏ మీనా. ఓకే. బి చార్మి. ఓకే. సి మంచులక్ష్మి. ఓకే. భూమిక. ఫైనల్. ఓకే, సో ఏ మీనా అంటున్నారు. కరెక్టా? మీనా కరెక్ట్. చూద్దాం. కరెక్ట్, మీనానే. మరి బి ఏమో చార్మి అట. అవునా కదా? చూద్దాం. రెండు కరెక్ట్ అయ్యాయి కిరణ్మయికి ఇప్పటి వరకు. మరి మూడోది సి మంచులక్ష్మి అన్నారు. ఏంటి? కరెక్ట్. కరెక్ట్. చూద్దాం. ఎస్, మంచులక్ష్మి కరెక్ట్. అండ్ ఇక మిగిలింది డి. ఇది కూడా కరెక్ట్ లాగే ఉంది. చూద్దాం. భూమిక. సో కిరణ్మయి మొత్తం 4 కరెక్ట్ చెప్పింది. 40 పాయింట్లు. హారిక మీకోసం వారేవా ఏమి ఫేసు. ఏ అల్లు అర్జున్. డి రవితేజ. బి అఖిల్. ఓకే. సి రాజశేఖర్ గారు. ఫైనల్. ఓకే, ఏ చూడగానే చెప్పేశారు అల్లు అర్జున్ అని. కరెక్టా? కరెక్ట్. కరెక్టేనా? ఏ అల్లు అర్జునేనా? చూసారా మీరు కూడా బాగా? చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ అల్లు అర్జున్. మరి బి ఎవరన్నారు? అఖిల్. బి అఖిల్ అట్ట. చూద్దాం. కాదు, ఇది మహేష్ బాబు. రాంగ్ అయ్యింది. సారీ. సి రాజశేఖర్ అన్నారు. ఏంటంటారు? రాజశేఖరేనా? కాదనుకుంటా. వెంకటేషా? వెంకటేష్ కూడా కాదు. వెంకటేష్ కూడా కాదు. రాజశేఖర్ అయితే కాదా? చూద్దాం. రాజశేఖర్.
ఇక డి రవితేజ. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. అలా మొత్తం 4లో 3 కరెక్ట్. 30 పాయింట్స్. ఆదిలక్ష్మి టర్న్ వచ్చింది. ఆదిలక్ష్మి కోసం వరేవా ఏమి ఫేస్. ఓకే. ఏ చిరంజీవి, బి బాలకృష్ణ, సి వెంకటేష్, డి ఎన్టీఆర్. ఫైనల్. బాబా 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 ఎంత ఫాస్ట్ గా చెప్పేశారు అసలు. ఆల్మోస్ట్ 10 సెకండ్స్ లోపే చెప్పారు మీరు. ఏ చిరంజీవి అంట. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఎస్. బి బాలకృష్ణ. కరెక్టా? కరెక్ట్. చూద్దాము. ఎస్. సి వెంకటేష్. చూద్దాం. అండ్ ఇంకా ఒకటే మిగిలింది. డి ఎన్టీఆర్. కరెక్టా? కరెక్ట్. చూద్దాము. ఓకే, సో ఆదిలక్ష్మి 4 కరెక్ట్. 40 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఒక ఫ్లాష్ లాగా ఒక బస్సు వెళ్ళిపోతుంది. ఆ బస్సు పైన ఊరి పేరు గాని సినిమా పేరు గాని రాసి పెట్టుంటుంది. మీరు గుర్తుపడితే బజర్ నొక్కండి. ఈ రౌండ్ మొత్తం మీద నెగటివ్ పాయింట్స్ ఉన్నాయి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. అండ్ ఆ 10 మీరు ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే డ్రైవర్, రైట్. వెళ్ళిపోయింది. డ్రైవర్ చాలా స్పీడ్ గా తోలాడు కానీ కిరణ్మయి నొక్కింది. చెప్పు. బజర్ నొక్కారు కానీ ఆన్సర్ చెప్పలేదు. -10. అండ్ ఎవరికైనా తెలుసా ఏం రాసి ఉంటుందో చూసారా? డ్రైవర్ కొంచెం స్లోగా పోని. కొంచెం స్లోగా వెళ్ళింది. ఎవరైనా గుర్తుపెట్టారా? ఇంక ఇప్పుడు నొక్కి లాభం లేదు. అది సాహసం. సాహసంతో కూడిన పని కిరణ్మయి చేయడానికి ట్రై చేసింది కానీ పాయింట్లు పోయాయి. 10 పాయింట్లు ఎవరికైనా ఇచ్చుకోవాలి. కిరణ్మయి ఎవరికి ఇస్తావు? ప్లీజ్ 10 పాయింట్స్. ముందే చెప్తున్నా, మాట మీద అయితే నిలబడను. ఇస్తానని హోప్స్ అయితే పెట్టుకోవద్దు. సరే మేడం. హారిక గుంజీలు తీయాలి. హారిక ఎన్ని? 10 సెకండ్లా? 10 సెకండ్. దా హారిక. పాపం. గుంజీలు తీస్తూ నాకు నమస్తే పెట్టాలి. గుంజిల్ని తీస్తూ నమస్తే. ఓకే, ఇలా కూర్చుంటూ నమస్తే పెడతా. ఓకే ఓకే. రెడీ? 1 2 3 గో. అమ్మో వచ్చే హారిక, వద్దులేరా అమ్మా. ఇంక చాలే హారిక, ఇంక ఆపేసే. మళ్ళీ కాళ్ళు హారిక. వచ్చే 11 12 13 14 అమ్మవారు దుర్గమ్మవారు అయిపోతుంది ఇక్కడ. 15. ఇస్తారా మరి? గుంజీలు ఇద్దరు కూడా ఉన్నారు కదా మేడం. వాళ్ళు కూడా గుంజీలు తీయాలా? వాళ్ళకు గుంజీలేనా? వాళ్ళకి ఇంకేదైనా చెప్పండి మేడం. దాది లక్ష్మి గుంజీలు తీయండి. నేను స్టాప్ అన్నప్పుడు ఆగిపోవాలి. ఏ పొజిషన్ ఉంటే ఆ పొజిషన్. ఓకే ఓకే. నమస్తే మర్చిపోయా. నమస్తే కూడా పెట్టాలా? నమస్తే పెట్టాల్సింది. ఓకే ఓకే. కిందకి రావాలి ఇంకా. అబ్బో. స్టాప్. వణక్కం. పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. వెళ్ళిపో. హారిక నళిని ప్రదక్షిణ నీ చుట్టూ నువ్వు. ఆత్మ ప్రదక్షిణ. హారిక నల్లే నమః. హారిక నల్లే నమః. ప్లీజ్ నాకు పాయింట్. ఆ 10 పాయింట్స్ నాకే రావాలి. ఆ 10 పాయింట్స్ నాకే రావాలి. ఆ 10 పాయింట్స్ నాకే రావాలి. 10 పాయింట్స్ నాకే రావాలి. ఆ 10 పాయింట్స్ నాకే రావాలి. నాకు పడిపోయేలాగున్నాను. 10 పాయింట్స్ నాకే రావాలి. ఆపేసా నేను. ఆత్మ కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏం తిరుగుతాయి? ఇంకా ఆపేసి 10 పాయింట్స్ నాకే రావాలి. ఓకే వెళ్ళండి. కిరణ్ మై నాకే క్రిటికల్. నేను కింద కూర్చుంది అన్నం పెట్ట. కిందగా నీకన్నా తక్కువ మార్క్స్ ఎవరికి ఇస్తారు? హారిక. హారిక థాంక్ యూ 10. సో మచ్. ఓకే ఇప్పుడు ఏంటంటే మేము ఒక పిక్చర్ చూపిస్తాము. అందులో నుంచి ఏదైనా ఒక ఐటమ్ లెక్క పెట్టమని చెప్తాం. బజర్ నొక్కగానే ఆ పిక్చర్ వెళ్ళిపోతుంది. సో మీరు లెక్క పెట్టిన తర్వాతే బజర్ నొక్కండి. చూడండి.
ఈ పిక్చర్ లో ఎన్ని డక్స్ ఉన్నాయి? ఓన్లీ డక్స్. ఆదిలక్ష్మి 3. మూడా? అదేంటి నాకే ఒక 10 కనిపించాయి. డక్స్ కదా మీరు అడిగింది. అవును డక్సే. కొన్ని పిల్ల డక్స్ ఉన్నాయి, కొన్ని పెద్ద డక్స్ ఉన్నాయి, కొన్ని అత్త డక్స్ ఉన్నాయి, కొన్ని మావ డక్స్ కూడా ఉన్నాయి. అంటే వైట్ డక్స్ కౌంట్. అర్రే డక్స్ అంటే వైటే కాదు, వేరే కలర్ లో కూడా ఉంటాయి బై. అయ్యా పరిచయం చేస్తుంది 3 డక్స్ అని వైట్ అనుకుంటుంది. కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఇది కాదు. మరి ఎన్ని ఉన్నాయి కిరణ్మయి? మొత్తం కౌంట్ చేయలేదు, 10 దాకా కౌంట్ చేశాను. 10. ఓకే. హారిక 7 దాకా కౌంట్ చేశాను. 7. నళిని 12. మొత్తానికి మీరు చెప్పిన 3 అయితే ఎక్కడ కనుచూపు మేరల్లో లేదు. చూద్దాం ఎన్ని ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 డక్స్ ఉన్నాయి మొత్తం. ఆదిలక్ష్మి ఓన్లీ తెల్లవి లెక్కెట్టింది. ఒకవేళ తెల్లవి లెక్కెడితే ఎన్ని ఉన్నాయి? తెల్లవైతే 3 ఉన్నాయి. మేము తెల్ల డక్కులు అనలేదుగా. సో -10. హారిక నళిని కరెక్ట్ చెప్పారు, కానీ మీకు పాయింట్లు లేవు. ఏమో ఇప్పుడు ఇస్తే తీసుకోండి. 10 ఎవరికి ఇస్తారు? చెప్పాను కదా, నాకే ఇచ్చేసేయో. కిరణ్ మై డ్రామా ఏదో టాస్క్ ఇస్తుంది. లిప్స్ నాకమ్మా. మన చార్మయ్య ఇంటా వంట ఇలాంటివి లేవు. నో, నేను ఒప్పుకోను. ఏందది? అదేంటి పాయింట్స్ కావాలంటే ఏం చేయవా? కావాలంటే చేస్తాను, పాయింట్స్ కావాలి. నువ్వు నా చేత గుంజలు తీయించు. అలాంటివి ఏమన్నా చెప్పు, చేస్తాను. అలా అది కాదు ఇచ్చేది టాస్క్ నేను, చేసేది నువ్వు. పార్టిసిపెంట్స్ ఇచ్చేది కాదండి. నీకు 10 పాయింట్లు కావాలంటే చెప్పు, ఇంకొకరిని పిలుసు. ఇంకా ఆపండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నేను ఇచ్చే టాస్క్ అసలు ఏమనుకుంటున్నారు? నాకమంటున్నావు ఈమెను వచ్చి నీ పెదవులు. నీకు ఎలా అర్థమైందా? నీకెలా అర్థమైంది? నాకు అలాగే అర్థమైంది. నీకెలా అర్థమైంది? మీరెక్కడికో వెళ్ళిపోయారు అయితే. అది కాదమ్మా నేను చెప్పింది, నీ లిప్స్ నువ్వు నాకోమని. ఇది ఓకేనా? అర్థమైందా? మరి ముదిరిపోతున్నారు ఈ పిల్లలు. ఆఖరికి సుమా గారు కూడా. పాపం చెయ్యమ్మా చెయ్యి. ఏంటా నాకడం నీట్ గా? సరిగా నాకట్లేదా? ఒకసారి సుమా గారు మీరు చూపించండి. అమ్మో వద్దు. కిరణ్ మై నువ్వే చెయ్యి. ఒకసారి మీరు చూపించండి, ఆ తర్వాత నేను చేస్తాను. ఇచ్చింది టాస్క్ నేను. అబ్బా సూపర్, నువ్వు వెళ్ళు. హారిక నెక్స్ట్. హారిక దమ్. హారికకి ఇంకో టాస్క్ ఇద్దు. హారిక ఆమె పెదవులు నాకింది కదా, ఈమె ముక్కు నాకాలి. వద్దులే సుమా గారు మీరు నాకు ఇచ్చుకోండి. ఎవరిది వద్దు. నేను ఇచ్చే టాస్క్ ఏంటంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి. నువ్వు నేను తెలుగులో చెప్తూ ఉంటే ఈ ఎక్స్ప్రెషన్ అని టకటకా పెట్టేస్తా. అది నాకు నచ్చాలి. నేను 10 పాయింట్స్ ఇవ్వాలి. ఓకే, ట్రై చేస్తాను నేను మీకు నచ్చడానికి. ఆనందం. అమితానందం. అమితానందం అంటే చాలా కష్టంగా ఉంది. అరే ట్రై చేయి. అబ్బా సూపర్. అసలు ఎంత మంచి. బాధ, దుఃఖం. అమిత దుఃఖం. అమిత దుఃఖం. క్రోధం. అమిత క్రోధం. ఇంకా అమిత క్రోధం. చిరాకు. అసలేంటిది? దిగులు. నాకు వస్తే రావు ఈ 10 పాయింట్లు. అమితమైన దిగులు. ఎలా చేయాలి అసలు ఈ 10 పాయింట్లు తెప్పించుకోవాలంటే? దీనమైన దిగులు. సిగ్గుతో కూడిన నడక. సూపర్ అబ్బా, చాలా అబ్బా. వచ్చే. నెక్స్ట్ హారిక నళిని. ఇవిడేంటి? మీరేం చేయాలంటే అమితమైన అల్లరి, అది సౌండ్స్ లో కూడా డిఫరెంట్ సౌండ్స్ లో వినిపించాలి. అల్లరి అంటే సౌండ్ రావట్లేదని డిఫరెంట్ సౌండ్స్ రావాలి. మంచిగా వేసుకో, 10 పాయింట్లు వస్తాయి. కరుపుకి కాదు, దాంట్లో వేరియేషన్. ఈవిడ రోజు రాత్రి అవ్వగానే జంతువులా మారిపోతుంది. ఎక్కేసి ఇలా చేస్తూ ఉంటుంది. అరే లేదండి, మా ఆయన అరుస్తా. మీ ఆయన నాకేం తెలుస్తుంది? నెక్స్ట్ అల్లరి అరుపు. 10 టైప్స్ చూపించు. వేరియేషన్. ఇంకా పెద్దగా. ఇంకా
కాదు పాయింట్లు ఇవ్వమ్మా అని అడుగు. అమ్మా పాయింట్లు అమ్మా. ఇంక చాలండి పాపం. సో ఎవరికి ఇస్తావు? ఆవిడతేమో పెదలు నాకు ఇచ్చావు, ఈవిడతోనేమో రకరకాల ఎక్స్ప్రెషన్లు పలికించావు, ఈవిడనేమో అంబా అనిపించావు. హారికకి 10 పాయింట్స్. హారిక 10. నెక్స్ట్ ఇందులో సెగ్మెంట్ ఏంటంటే మిర్రర్ ఇమేజ్. ఒక వాక్యం తిరగేసి ఉంటుంది, దాన్ని గుర్తుపట్టండి. చూడండి. ఆదిలక్ష్మి. వదిన గారి గాజులు బాగున్నాయి. నావేనా? థ్యాంక్ యూ. మీరే వదిన గారు. వదిన గారి గాజులు బాగున్నాయి. చూద్దామా? వదిన గారి గాజులు బాగున్నాయి. కరెక్ట్. మీకు 10 పాయింట్లు. నెక్స్ట్ మెమరీ. మేము 9 గళ్లలో మీకు పిక్చర్స్ చూపిస్తాం, వాటిని జాగ్రత్తగా ఫస్ట్ చూడండి, తర్వాత క్వశ్చన్ ఉంటుంది. చూడండి. ఆహా, ఈటీవీ యానివర్సరీ స్పెషల్ భలే ఉంది. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. ఎన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటే అన్ని ఆన్సర్స్ మీరు కరెక్ట్ గా చెప్పాలి. అన్ని తెలిస్తేనే బజర్ నొక్కండి. చూద్దాం. హారిక. ఈటీవీ అభిరుచి మధ్యలోది, ఈటీవీ సినిమా కింద, ఈటీవీ తెలంగాణ పైన. ఫస్ట్ వన్ ఈటీవీ తెలంగాణ అండ్ సెకండ్ వన్ ఈటీవీ అభిరుచి, థర్డ్ వన్ ఈటీవీ సినిమా. ఓకే, ఫ్రీజ్ చేసాం మీ ఆన్సర్. ఇది కరెక్టా? రాంగ్. ఫస్ట్ అయితే ఈటీవీ తెలంగాణ కాదు, ఈటీవీ లైఫ్ ఏమో. ఈటీవీ లైఫ్ అనుకుంటున్నా, ఏదో యాపిల్ ఉండింది కదా. తెలంగాణ మాత్రం కాదు, తెలంగాణ తెలంగాణ ఈటీవీ తెలంగాణ కార్నర్ లో ఉంది. ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ సినిమా. సరే చూద్దాం. ఈటీవీ లైఫ్ అది, సారీ పోయింది. సెకండ్ కాదు, అది ఈటీవీ న్యూస్. నెక్స్ట్ ఈటీవీ సినిమా. సో అన్ని తారుమారు అయిపోయాయి. సారీ హారిక, -10. వాళ్ళందరూ నీకు ఇచ్చిన పాయింట్లు పోయాయి. ఇప్పుడు ఈ 10 నువ్వు ఎవరికి ఇస్తావు? ప్లీజ్ నాకు ఇవ్వ హారిక, మంచిదానే కదా. 40 ఉంది, 70, 50. లిస్ట్ లో ఉన్న ఆది గారికి ఇస్తాను. ఓకే, ఆదిలక్ష్మి 10. థ్యాంక్స్ అబ్బా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్. నెక్స్ట్ రౌండ్ జంబలకడి పంబ. మన ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది థింగర్ రౌండ్. మేము అడిగినటువంటి ప్రశ్నకి మీరు అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. ప్రతి వాళ్ళకి 15 సెకండ్ల టైం ఇస్తాము. ఈ 15 సెకండ్లో మీరు ఎన్ని తప్పు సమాధానాలు చెప్తే అన్ని 10 మీకు పెరుగుతాయి. అండ్ ఆదిలక్ష్మి నుంచి మొదలెడుతున్నాము. జంబలకడి పంబ. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంట్లో బూజు ఉంటే ఏం చేస్తారు? బీరువాలో అట్టి పెడతారు. షాంపూతో ఏం చేస్తారు? పళ్ళు దొంగ. ఫ్లోర్ కడగాలంటే ఏం చెయ్యాలి? పాలేసి కడగాలి. కాకి ఎలా అరుస్తుంది? బౌబౌ. టవల్తో ఏం చెయ్యాలి? టైమ్ అప్. ఇంట్లో బూజు ఉంటే ఏం చేస్తారు? బీరువాలో దాచి. బీరువాలో. ఈవిడ ఇంట్లో బూజంతా తీసి బీరువాలో దాస్తూ ఉంటారంట. అలా ఎన్ని బీరువాలు నిండాయి, ఏం చేస్తారు? మా ఇంట్లో ఒక్క బీరువానే, చాలా పెద్ద బీరువా, నిండిపోయింది. మీకు కొంచెం కావాలన్నప్పుడు అడుగుతా. మా ఇంట్లో బూజు తక్కువైనప్పుడు మీ ఇంట్లోంచి తీసుకుంటాం. అంటే జనరలీ కూడా మనం ఇప్పుడు పక్కింటి పిన్ని గారి దగ్గరికి వెళ్ళి, పిన్ని గారు కొంచెం పంచదార ఉంటే ఇవ్వరా, అలాగా పిన్ని గారు కొంచెం ఫేషియల్ చేసుకుంటే ఫేస్ చాలా గ్లో, డాట్స్ కూడా పోతాయి. షాంపూతో ఏం చేస్తారు? పళ్ళు దొంగ. ఈ షాంపూతో మీరు పళ్ళు దొంగుకుంటారా? అసలు ఎల్లో కలర్ గా ఉండేవన్నీ వైట్ గా వచ్చేస్తాయి, పుచ్చు పళ్ళన్నీ పోతాయి. ట్రై చేయండి. అందరూ ఎల్లో కలర్ గా ఉన్నాయి, బ్లాక్ గా వస్తాయి. ఫ్లోర్ కడగాలంటే ఏం చేయాలి? పాలు వాడతానన్నారు. ఎంత కాస్ట్లీ ఫ్యామిలీ అండి వీళ్ళది. వైట్ గా వస్తాయని. రోజుకి ఎన్ని లీటర్లు వాడతారు? అంటే 5-6 లీటర్లు పడతాయి. ఒక్క మీరు తాగరా? ఎక్కువ మీ ఫ్లోర్ కే యూజ్ చేస్తాం. ఫినాయిల్ తాగుతుంటాము. ఫినాయిల్ తాగుతారు, పాలతో ఇల్లు కడుగుతారు. వాట్ ఎ ఫ్యామిలీ. కాకి ఎలా అరుస్తుంది? బాబు. మీ ఇంట్లో కుక్క ఎలా పిల్లి మాత్రం కొంచెం సరిగ్గానే ఉంది, మిగిలిన జంతువులే తేడాగా ఉంది. 4 రాంగ్ చెప్పారు. 40 పాయింట్స్.
హారిక రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చేతిలో బాల్ ఉంటే ఏం చేస్తారు? తింటాను. బోర్ కొడితే ఏం చేయాలి? పడుకుంటాను. వర్షం పడుతుంటే ఏం చేయాలి? వర్షంలో వాటర్ పట్టి ఇంట్లో పెడతాను. కర్టెన్స్ తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? మసి పొయ్యాలి. ఓకే, టైం అప్. చేతిలో బాల్ ఉంటే ఏం చేస్తారు? తింటాను. తింటారు. బంతులు తినేస్తారా మీరు? ప్లాస్టిక్ అయినా పర్వాలేదా? అలా అని ఫీల్ అయ్యి తినే. బోర్ కొడితే ఏం చేయాలి? పడుకుంటాను. పడుకుంటారా? బోర్ కొడితే అవును పడుకుంటారు, ఇది కరెక్టే అవుతుంది. వర్షం పడుతుంటే ఏం చేయాలి? నీళ్లు వాటర్ పట్టి. మీరేమన్నారు? చాలా మంది వర్షం నీళ్లు పట్టుకుంటారు, సో అది కరెక్ట్ అవుతుంది, మీకు ఇవ్వలేము. కర్టెన్స్ తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? అప్పటికి టైం అప్. ఒకటే రాంగ్ చెప్పారు, 10 పాయింట్లు. అంటే మీ కరెక్ట్ కర్టెన్స్ క్వశ్చన్ మేము అడిగిన తర్వాత మీరు చెప్పేటప్పటికి 0 పడిపోయింది. కిరణ్మయి రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బట్టలు తొందరగా ఆరాలంటే ఏం చేయాలి? నీళ్ళలో తడిపి పెట్టాలి. కరెంట్ షాక్ తగిలితే ఏం చేస్తారు? సోప్తో రుద్దుకోవాలి ఆ ప్లేస్ లో. చేతిలో కెమెరా ఉంటే ఏం చేస్తారు? కెమెరా ఉంది. మేము చెప్పిందే మాకు చెప్తున్నారు మీరు. బట్టలు తొందరగా ఆరాలంటే ఏం చేయాలి? నీళ్ళలో నానబెట్టి. నీళ్లలో నానబెడితే బాగా ఆరుతాయంట తడికి. కరెంట్ షాక్ తగిలితే ఏం చేస్తారు? సోప్ రుద్దాలి. ఓకే, అంటే షాక్ తగలగానే మనం సోప్ కోసం వెతకాలా? వెంటనే తగ్గిపోద్దా? అంటే షాక్ సోప్ లాగా జారిపోద్ది. 2 రాంగ్ చెప్పారు, 20 పాయింట్. హారిక నళిని రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ మహిళ విన్నర్స్ ఏం చేస్తారు? నిద్రపోతారు. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? పక్కింటికి వెళ్ళాలి. ఐరన్ బాక్స్ తో ఏం చేయాలి? దోశలు పోసుకోవాలి. ఇడ్లీ పిండితో ఏం చేస్తారు? ఆడుకుంటారు. కాళ్ళతో ఏం చేస్తారు? నిద్రపోతారు. టీవీ రాకపోతే ఏం చేయాలి? సీడీ చూడాలి. ఓకే, నాట్ బ్యాడ్. స్టార్ మహిళ విన్నర్స్ ఏం చేస్తారు? నిద్రపోతారు. ఇంటికి వెళ్ళగానే నిద్రపోతారు, ఇది కరెక్ట్ అవుతుంది. సారీ. గ్యాస్ అయిపోతే ఏం చేయాలి? పక్కింటికి వెళ్ళాలని చెప్పారు. అవును, పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటాం, ఇది కరెక్టే. ఐరన్ బాక్స్ తో ఏం చేయాలి? దోశలు వేసుకుంటారు అన్నారా? ఆహా, ఐరన్ బాక్స్ మీద దోశలు ఎంత బాగుంటుంది ఆలోచించండి. ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నాగార్జున సినిమాలో వేశారు కూడా. వేసాడు. నేను దోశ పిండి వేసి ఇచ్చాడు. ఐరన్ బాక్స్ తో దోశలు వేయకూడదు, ఎంత నాగార్జున వేసినంత మాత్రాన పెసరట్టేస్తారా ఏంటి? మీరు ఊరుకోండి. ఇడ్లీ పిండితో ఏం చేస్తారు? ఆడుకుంటారు. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇలా తీసుకొని హే హే. ఏమే ఇవాళ టిఫిన్ ఏంటి అంటే పిండి. మరి పిల్లలకో వాళ్ళకు అంతే, గ్లాస్ లో పోసుకొని తాగేయండి. కాళ్ళతో ఏం చేస్తారు? నిద్రపోతారు. 2 రిపీట్లు వచ్చేసాయి, సో ఇవ్వలేం మీకు. 2 రాంగ్, 20 పాయింట్లు. మరి ఇప్పుడు స్కోర్స్. ఓకే, సో ఆదిలక్ష్మి అండ్ కిరణ్మయికి టై అయింది. రండి. ఇప్పుడు మీ ఇద్దరికి గిఫ్ట్ల విషయంలో మనస్పర్ధలు లేకపోతే ఓకే, లేకపోతే నేను టై బ్రేక్ చెయ్యాలి. మీకేం గిఫ్ట్ కావాలి? రైస్ కుక్కర్. మీకేం కావాలి? ఫ్యాన్. ఓ, అయితే వీళ్ళిద్దరికి వేరే వేరే గిఫ్ట్లు కావాలి కాబట్టి మనం టై బ్రేక్ చేయక్కర్లేదు. కిరణ్మయి వెళ్ళి రైస్ కుక్కర్ తెచ్చుకోండి. హారిక నళిని రండి. హారిక రండి. కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులకి వినోదాన్ని, అలాగే ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి ఈటీవీ ఇంకా 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 వర్ధిల్లాలని, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈటీవీ ద్వారా రావాలని, మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ యానివర్సరీ టు ఈటీవీ. కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా. ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన ఈ నలుగురులో ఎవరు క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్ రీచ్ అవుతున్నారు తేల్చేటువంటి టైం. విన్నరే కాకుండా రన్నర్ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ మీకు. మరి గేమ్ ముందు ఇక్కడికి వస్తున్నారు. నాలికతో ఈ బంతిని అవతల పడేయాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ తీసుకొని ఈ గీత నుంచి ఆ గీత అవతలకి దీన్ని క్యారమ్ కాయిన్ కొట్టినట్టు కొట్టాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందులోకి
మళ్ళీ రావాలి, ఇంకొక బంతిని నాలికతో తోసేసేయాలి. నో టచింగ్ విత్ హ్యాండ్. ఓకే, ముక్కుతో కూడా టచ్ చేయకూడదు. ఆల్రెడీ ఉండేటువంటి గాజుని తగిలి ఇంకో గాజు ముందుకు వస్తే దానికి పాయింట్స్ ఇవ్వడం జరగదు. సో ఏదైనా గాజు ఆగిందనుకోండి, దాన్ని క్లియర్ చేసేసుకోవడం బెటర్. 1 2 3 గో. అయ్యో ఇంకోటి ఫాస్ట్. అయ్యో అర్రే, అసలు క్యారమ్స్ ఆడలే కదా చిన్నప్పుడు ఒక్కసారి కూడా. బంతిని తింటున్నారు. అబ్బో, టేస్ట్ నచ్చినట్టుంది, అందుకే మెల్లిగా ఆడుతున్నారు. ఒకటి 2 3 4 40 పాయింట్లు. థ్యాంక్ యూ. నీ స్కోర్ ఇప్పుడు 90 కదా. ఒకవేళ హారిక నళిని నీ స్కోర్ దాటకపోతే నువ్వు ఉంటావు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతావు. 1 2 3 గో. రాజు తొందరగా, లేకపోతే క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మైనకి వెళ్ళవు. ఫాస్ట్ ఫాస్ట్. yes come on. Last 15 seconds. Cool. కనీసం ఒకటైనా వేయండి. Yes, come on, వెళ్ళండి తొందరగా. Last 3 seconds. Time up. 1 2 3 30 పాయింట్స్ మీకు. అండ్ ఇప్పుడు మీ స్కోర్ 100. అమ్మయ్యా, త్రుట్టిలో మిస్ అయ్యారు తెలుసా ఎలిమినేషన్ మీరు. ఇప్పటికే సేఫ్. నీ తర్వాత ఆడిన హారిక నళిని నీ స్కోర్ దాటేసింది కాబట్టి యు ఆర్ ఎలిమినేటెడ్. ప్లీజ్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. స్పీడ్ ఎక్కువైపోయింది బాగా. ఓకే, 10 seconds లోపల ఒక రింగ్ పడింది. ఆల్రెడీ ఉండే గాజుకొచ్చి ఇంకో గాజు తగలడం వల్ల మీకు ఇది ఇవ్వలేకపోతున్నాం. లాస్ట్ 15 seconds. అయ్యో, 5 4 3 2 1 0. 20 పాయింట్లు ఆదిలక్ష్మి. కిరణ్ మై, మీ టార్గెట్ 3. ఒకవేళ 3 రింగులు వేస్తే మీరు విన్నర్ అయిపోతారు, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళిపోవచ్చు. అలా కాలేదంటే కనీసం రన్నర్ అయినా అవ్వాలి కదా. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. చాలా సింపుల్ గేమ్ ని వీళ్ళు టెన్షన్ తో తికమక చేసేస్తున్నారు. వెళ్ళండి తొందరగా. 40 seconds. స్పీడ్ ఎక్కువైపోయింది. కమ్ ఆన్.
తక్కువైంది. కమాన్ ఫాస్ట్, పరిగెత్తండి పరిగెత్తండి. 25 seconds. ఇప్పటికి మీకు ఆదిలక్ష్మికి టై అయిపోయి ఉంది. కమాన్, 15 సెకండ్లు. లాస్ట్ 5 seconds. స్టాప్. 1 2 3 30 పాయింట్స్ అంటే ప్రిలిమినరీ ఎపిసోడ్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ నుంచి క్వార్టర్ ఫైనల్ కి వెళ్తోంది కిరణ్మయి. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళా నా వల్ల ముద్దుగున్నా మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది చెప్పుతానే బల్లా. ఓకే, సో ఎలా ఫీల్ అవుతున్నారు కిరణ్మయి? చాలా హ్యాపీగా ఉందండి. ప్రకాశం జిల్లా ప్రిలిమినరీ ఎపిసోడ్స్ నుంచి క్వార్టర్ ఫైనల్ కి వెళ్తున్న పార్టిసిపెంట్ మీరే. థ్యాంక్ యూ. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ? ప్రకాశం డిస్ట్రిక్టే వస్తుంది, గ్యారంటీ కాదు. ఎందుకంటే ఒంగోలు గిత్త ఆల్ ఓవర్ వరల్డ్ ఫేమస్ అయినట్టు మన ఒంగోలు వాళ్ళు కూడా ఫేమస్ అవుదాం ఈ షోతో. ఓకే, మీ అందరికి బంజారాస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ ప్యాక్. ప్రిలిమినరీ ఎపిసోడ్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చూసారు కదా. మరో జిల్లా నుంచి వచ్చినటువంటి 4 పార్టిసిపెంట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.